నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆన్లైన్ తరగతులకు స్వాగతం. పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం 8వ తరగతి 8వ పాఠం చిన్నప్పుడే నేర్చుకుందాం. పిల్లలు అందరూ పుస్తకం తీయండి. పేజీ నెంబర్ 78. మరొకసారి పేజీ నెంబర్ 78. అందరూ ఒకసారి పుస్తకం తీయండి. పిల్లలు ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం. కథ అంటే జనరల్గా మనకు నానమ్మలు అమ్మమ్మలు చెప్పేటటువంటి కథలు, అనగనగా ఒక రాజు ఉండేవాడు లాంటి జానపద కథలు మీకు బాగా తెలుసు కదా. ఇది అలాంటి కథ కాదు, ఇది ఆధునిక కథ. ఆధునిక కథ అంటే నిజ జీవిత సంఘటనలనే వాస్తవ జీవితాన్ని కథలుగా మార్చితే అది ఆధునిక కథ అవుతుంది. అటువంటి ఒక ఆధునిక కథ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు చిన్నప్పుడే. రాసినవారు చూడండి, ఎవరు రాసినవారు? వట్టికోట అల్వార్ స్వామి. ఈ కథ చెప్పుకునే ముందు అక్కడ ఒక చిత్రం ఉంది, చూసారా? మరొకసారి ఆ చిత్రాన్ని బాగా గమనించండి. ఆ బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? చాలామంది గ్రామస్తులు కనపడుతున్నారు. వాళ్ళందరూ ఒక చెట్టు కింద రచ్చబండ దగ్గర సమావేశమైనట్లుగా కనిపిస్తుంది కదా. అక్కడ ఒక పెద్ద ఆయన వాళ్ళకి ఏదో వివరిస్తున్నట్టు కనిపిస్తుంది కదూ. ఆ చిత్రంలోని మనుషులను చూస్తే మీకేమనిపిస్తుంది? నిజమే, ఇప్పటి తరం వాళ్ళు కాదు. సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం మన తెలంగాణ పల్లెల్లో ఇట్లాంటి సన్నివేశాలు సాధారణంగా కనిపిస్తుండేవి. అటువంటి ఆ 50 సంవత్సరాల క్రితం మనుషులాగే కనిపిస్తున్నారు కదా. మరి ఇట్లా ఇప్పుడు కూడా ఊర్లలో ఇట్లాంటి సమావేశాలు అవుతూ ఉంటాయి. మీ గ్రామంలో ఎప్పుడైనా ఇలాంటి సమావేశం జరిగిందా? మీరు చూసారా? సాధారణంగా ఊర్లలో ఏవైనా పంచాయతీలు జరిగినప్పుడు లేదా గ్రామ పంచాయతీ తీర్మానాలు జరిగేటప్పుడు ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. మీ గ్రామంలో జరుగుతున్నట్టే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతోంది కదా. మరి ఇక్కడ పెద్ద మనిషి ఏం మాట్లాడుతుండొచ్చు? బహుశా ఆయన ప్రజలకు ఏదో వివరిస్తున్నాడు. ప్రజల గురించి ఏదో ప్రజలకు చైతన్యపరిచే విధంగా ఏదో అంశాన్ని తెలియజెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడే కాదు, స్వాతంత్ర్యోద్యమ కాలంలోనూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ ఇట్లాంటి సమావేశాలు గ్రామాల్లో తరచుగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలనలో ఉండేది, మీకు తెలుసు కదా. అట్లా నిజాం రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలుగు భాషను, మన సంస్కృతులను పరిరక్షించుకోవడానికి, అంటే ఆనాడు ఉర్దూ భాష ప్రభావం చేత కావచ్చు, ఆ రాజుల చేత నిర్లక్ష్యం చేయబడిన సంస్కృతి వలన కావచ్చు, వాటిని కాపాడుకోవాలనే తలంపుతోటి ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభ ఆంధ్రోద్యమం నడిపింది. అట్లా ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా ప్రజా చైతన్యాన్ని సాధించడానికి ఆనాటి నాయకులు ఎట్లా కృషి చేశారు, సాధారణ ప్రజల్లోకి నాయకులు ఎలా వెళ్ళేవారు, ఇట్లాంటి అంశాలన్నీ మనం చదువుకోబోయే ఈ కథలో చూద్దాం. మరి ఇది కథానిక అనే ప్రక్రియకు చెందింది. కథ అన్నా కథానిక అన్నా సాధారణంగా పర్యాయ పదాలుగానే వాడతాం. వాస్తవంగా అయితే కథ అనేది కథానిక కంటే కాస్త పెద్దది. ఇది కథానిక అంటే చిన్నది, కథ కంటే చిన్నది కథానిక. మరి ఈ కథానికలో ఏముంటుంది? నేను ముందే చెప్పాను, జీవితంలోని ముఖ్య సన్నివేశాలు లేదా సంఘటనలు ఉంటాయి. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. కథ చదువుతుంటే అక్కడ అదేదో అద్భుత కల్పనలు, ఊహలు ఉండవు. ఇందులో వాస్తవ జీవితం ఉంటుంది. అంటే ఏదో నిజ జీవితంలో జరగనటువంటి సంఘటనలు కొన్ని జానపద కథల్లో కనిపిస్తుంటాయి. రాజులు రెక్కల గుర్రం మీద ఎగిరిపోయారు, 7 సముద్రాలు దాటారు, ఇట్లాంటివి చెప్తుంటారు. ఇవి ఈ ఆధునిక కథలో కనిపించవు. ఈ ఆధునిక కథలో ఏముంటుంది? నిజ జీవితం ఉంటుంది. మనం రోజు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఉంటాయి, రోజు అనుభవిస్తున్న ఆనందాలు ఉంటాయి. అట్లా వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించేది ఆధునిక కథ. చూడండి, జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియపరిచేది కథానిక. ఇది ప్రధానంగా కొన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. అంటే జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి
వాటి మధ్య సంబంధాన్ని గురించి అద్భుతంగా ఆధునిక కథలో చర్చిస్తారు. మరి ఇది వచన ప్రక్రియ, పద్యం కాదు, గద్య రూపంలో ఉంటుంది. కథనం, సంభాషణ, శిల్పం ఈ మూడు ప్రధానంగా కథ ఎట్లా ఉండాలి అంటే కథకుడు చెప్పేటటువంటి కథనం అంటే రచయిత చెప్పినట్టుగా కొంత కనిపిస్తుంది. సంభాషణలు, అందులో ఉన్నటువంటి పాత్రలు మాట్లాడుకుంటున్న సంభాషణలు ఉంటాయి. శిల్పం అంటే కథా నిర్మాణం, కథా ఎత్తుగడ, కథా ముగింపు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పాఠకుడిని చదివించే రీతిలో కథాకథనం సాగుతుంది. ఇది మరొకటి కథానికకు ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే సంక్షిప్తత. సంక్షిప్తత అంటే క్లుప్తంగా ఉండటం, చిన్నగా ఉండటం, నిడివి తక్కువగా ఉండడం. అంటే ఒక 100 పేజీలు రాసి అది కథానికో కథో అంటే కుదరదు, అది నవలవుతుంది. కానీ తక్కువ నిడివిలో ఉండేది కథానిక. సంక్షిప్తత అనేది కూడా దీని యొక్క లక్షణం. మరి మనం చెప్పుకోబోయే ఈ కథానిక చిన్నప్పుడే కథానిక 1945లోనే మీజాన్ పత్రికలో ప్రచురించబడింది. రాసిన వారు వట్టికోట ఆళ్వార్ స్వామి. మరి ఎవరి వట్టికోట ఆళ్వార్ స్వామి ఒకసారి చూద్దామా? వట్టికోట ఆళ్వార్ స్వామి ఎవరో కాదు, మనవారే, అంటే మన ప్రాంతమే, మన జిల్లా వారే. మన జిల్లాలో నకిరేకల్, నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలో ఉన్నటువంటి కలాన్ మాదారం, దాన్నే చెరువు మాదారం అని కూడా అంటున్నాం కదా. కలాన్ మాదారం లేదా చెరువు మాదారం గ్రామంలో జన్మించినటువంటి వారు వట్టికోట ఆళ్వార్ స్వామి. సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వార్ స్వామి. ఆళ్వార్ స్వామి చాలా గొప్ప కథలు, నవలలు, వ్యాసాలు రాసినవారు, గొప్ప సాహితీవేత్త. నల్లగొండ జిల్లా చెరువు మాదారంలో జన్మించారు. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ, గుమస్తా అనే పత్రికలు నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. చూడండి, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, వట్టికోట ఆళ్వార్ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే, ఒకటి వారు నల్గొండ జిల్లా కలాన్ మాదారంలో జన్మించారు, లేదా చెరువు మాదారం, కలాన్ మాదారంలో జననం. రెండవది ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షులు. ఈయన స్థాపించినటువంటి దేశోద్ధారక గ్రంథమాల అనేటటువంటి ఒక సంస్థను స్థాపించాడు. దేశోద్ధారక గ్రంథమాల అనే ఒక సంస్థను స్థాపించి 35 పుస్తకాలు అచ్చువేశారు. ఆ రోజుల్లో ఒక పుస్తకం అచ్చువేయడమే అంటే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న రోజుల్లో ఒక పుస్తకం అచ్చువేయడమే చాలా గగనం అనుకునే రోజుల్లో 35 పుస్తకాలు అచ్చువేయడం, వాటిని 2 సంచులలో భుజాలకు తగిలించుకొని ఊరూరా అనాకొక పుస్తకాన్ని, అనా అంటే 6 పైసలు, 6 పైసలకు ఒక పుస్తకాన్ని చొప్పున ప్రజల్లో పంచిపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలందరూ చదువుకోవాలనే కాంక్షతోటి ఆయన ఈ సంస్థ ద్వారా 35 పుస్తకాలను అచ్చువేశారు. ఇంకా ఈయన అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. అందులో ప్రధానమైనవి తెలంగాణలో తొలి సామాజిక నవలగా పేరొందినటువంటి నవల ప్రజల మనిషి. చాలా గొప్ప నవల ఇది. ప్రజల మనిషి అనే నవల రాశాడు. ఇది తెలంగాణలో తొలి సామాజిక నవల అని చెప్పవచ్చు. అటువంటి ప్రజల మనిషి నవల రాశాడు. ఇంకొకటి వీరు రాసిన మరొక ప్రధానమైనటువంటి నవల గంగు. చూడండి, ఇది గంగు. ఇది అసంపూర్తి నవల, సుమారుగా 200 పేజీలకు పైన ఉంది, అయినా పూర్తి కాలేదు. అసంపూర్తి నవల గంగు. ఇది సగంకు పైగా రాసిన తర్వాత
వారు మరణించడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి కాలేదు. వీరు రాసిన ఈ నవల గంగు. అదేవిధంగా వట్టికోట అల్వార్ స్వామి ప్రజల కోసం నిజాం ప్రభువు మీద పోరాటం చేసి జైలుకు వెళ్ళాడు. నిజామాబాద్ జిల్లా జైలులో సుమారు 6 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ సందర్భంలో అక్కడికి సాధారణమైనటువంటి ప్రజలను కూడా హింసించి ఆనాటి ప్రభువులు సాధారణ ప్రజలను జైళ్ళలో వేస్తే వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని ఆ జైల్లో ఉన్న ఖైదీల కష్టాలను తెలుసుకొని కథలుగా రాశాడు. అవి జైలు లోపల, గంగు కూడా నవల జైలు లోపల అనే పేరుతోటి కథలు రాశాడు. రామప్ప రభస అనే పేరుతో వ్యాసాలు రాశాడు. వీరు పత్రికలు కూడా నడిపారు. వీరు నడిపినటువంటి పత్రికలు తెలంగాణ. ఆ రోజుల్లోనే ఒక తెలంగాణ స్పృహతో తెలంగాణ అని పేరు పెట్టారు పత్రికకు. తరువాత గుమస్తా అసంఘటితమైనటువంటి రంగంలో ఉన్న కార్మికులను ఐక్యం చేయడం కోసం ఎంతో గొప్ప ప్రయత్నం చేసినవాడు వట్టికోట అల్వార్ స్వామి. సికింద్రాబాద్ ప్రాంతంలో రిక్షా కార్మికులకు ఒక సంఘాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేసింది ఎవరంటే వట్టికోట అల్వార్ స్వామి. అదేవిధంగా సాధారణంగా దుకాణాల్లో పనిచేసేటటువంటి గుమస్తాలందరినీ ఐక్యపరిచి అసలు ఆదివారం సెలవు ఇవ్వాలి గుమస్తాలకు అని ఒక ఉద్యమాన్ని చేసి ఆదివారం సెలవు సాధించిన వాడు కూడా వట్టికోట అల్వార్ స్వామి. ఇట్లా ప్రజల కోసం సామాన్య జనుల పక్షాన నిలబడి జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు వట్టికోట అల్వార్ స్వామి. వారి కోసమే తెలంగాణ గుమస్తా అనే పత్రికలు కూడా నడిపించాడు. ఇది వట్టికోట అల్వార్ స్వామికి సంబంధించిన సమాచారం. పిల్లలు గుర్తుంటుంది కదా, వట్టికోట అల్వార్ స్వామి అనగానే ఆయన ఎక్కడ జన్మించాడు, ఆయన రాసిన పుస్తకాలు ఏంది, ఆయన స్థాపించిన సంస్థ ఏంది, ఆయన నడిపిన పత్రికలు ఏంది, ఈ అంశాలు స్థూలంగా మనకు గుర్తుండాలి. ఇవి గుర్తున్నప్పుడు మన సొంత మాటల్లో వట్టికోట అల్వార్ స్వామి గురించి రాయవచ్చు కదా. ఇక కథలోకి వెళ్దామా? చూడండి, పేజీ నంబర్ 80 తీయండి. పిల్లలు అసలు ఈ కథ నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందారుల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడడానికి ప్రేరణ ఇచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలు అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు, ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు వివరించే కథనం కోసం మనం ఈ పాఠం చదవాల్సింది. పిల్లలు చూడండి, ఆనాడు రజాకారులు, ఈ రజాకారులు ఎవరు? ఈ మాట మీరు బహుశా విని ఉంటారు. మీ తాతలు, నాయనమ్మలు ఈ మాటలు చెప్పుంటారు. మా చిన్నప్పుడు రజాకారులు ఉండేది అనే మాట వాళ్ళు అని ఉంటారు. విన్నారా? రజాకారులు అనేది నిజాం ప్రభువు కాలంలో కాసిం రజ్వీ, నిజాం భావమర్ది కాసిం రజ్వీ అనే ఆయన నాయకత్వంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు గ్రామాల మీద పడి దోచుకోవడం, ధన మాన ప్రాణ నష్టాలను కలిగించడం, స్త్రీలను పిల్లలు అని కూడా చూడకుండా హింసించడం, ఇట్లాంటివి చేయడంతో ప్రజలందరూ సంఘాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. అట్లా రజాకారులకు, సంఘం వాళ్ళకు జరిగినటువంటి పోరాటాల గురించి ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి రజాకారులు, ఆ రజాకారుల అఘాయిత్యాలకు, నిజాం ప్రభు కాలంలో ఉన్నటువంటి నిరంకుశ పీడనకు వ్యతిరేకంగా ఆనాటి ప్రజలు తిరగబడ్డారు. మరి వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆస్తులు అంతస్తులు కోరుకోలే. వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం, ఇవి వాళ్ళు కావాలనుకున్నటువంటి అంశాలు. వీటి కోసమే వాళ్ళు ఆనాడు పోరాటం చేయడం జరిగింది. మరి ఆనాడు సమాజంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈ పాఠం చదివితే అర్థమవుతుంది. చూద్దామా? ఆంధ్ర మహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో రంగాపురానికి బయలుదేరాడు. మనం నేరుగా ఊర్లోకి వెళ్ళకూడదు, గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది, గ్రామీయులు వాయిద్యాలతో ఎదుర్కొని తీసుకువెళ్తారు అని వెంకట్రావు హెచ్చరించాడు నాయకులను. చూడండి,
పిల్లలు ఈ పాఠం చదువుతుంటే మీకు ఒక సందేహం వస్తుంది. మనం సాధారణంగా రాసే భాష కంటే కాస్త భిన్నంగా ఈ భాష కనిపిస్తుంది. అంటే భాష అనేది కాలం మారుతున్న కొద్దీ మారుతూ ఉంటుంది. నది ఏ విధంగా అయితే ప్రవహిస్తున్న కొద్దీ మార్పు వస్తుందో, నది ఉద్భవించిన చోట ఉన్నట్లుగా ప్రవహిస్తూ వస్తుంటే అలాగే ఉండదు. హైదరాబాదులో ఉన్న మూసీ నది మన నల్గొండ జిల్లా దగ్గర ఉన్న మూసీ నది ఒక రకంగా ఉండదు. అంటే ప్రవహిస్తున్న కొద్దీ అది కాస్త శుభ్రపడుతూ వస్తుంది కదా. అట్లాగే భాషలో కూడా కాలక్రమేణా మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది 50 సంవత్సరాల క్రితం, సుమారు 70 సంవత్సరాల క్రితం వట్టికోట ఆళ్వార్ స్వామి రాసినటువంటి భాష ఇది. మరి ఇప్పుడు అలాగే ఉందా? ఇక్కడ చూడండి, గ్రామీయులు అన్నాడు. గ్రామీయులు అనే పదం ఇప్పుడు సాధారణంగా మనం వాడట్లేము. గ్రామీయులు బదులు మనం ఏం వాడుతున్నాం? గ్రామీయులు బదులు గ్రామీణులు అంటున్నాం. గ్రామీణులు. అలాగే వెల్లుతారు అని వాడాడు చూడండి, ఎదుర్కొని తీసుకు వెల్లుతారు. ఇప్పుడు వెల్లుతారు అని రాస్తున్నామా మనం? లేదు, వెళతారు, తీసుకువెళ్తారు, వెళ్తారు అని రాస్తున్నాం. అంటే భాషలో వచ్చే మార్పును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో కఠినమైన పదాలు ఉండవు, కాకపోతే భాషలో స్వల్పమైన మార్పు మాత్రం మనం గమనిస్తూ చదవాలి. ఊర్లోకి నాయకులు నేరుగా ఊర్లోకి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. ఎందుకని? వెంకట్రావు ఇక్కడ నాయకుడు, ఆయన ఏం చెప్తున్నాడు? మనం నేరుగా ఊర్లోకి వెళ్ళొద్దు, గ్రామీయులు నిరుత్సాహపడతారు అన్నాడు. నిజంగా చూడండి, ఊర్లలోకి ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు ఊరి ప్రజలందరూ పోయి వాళ్ళని డప్పు చప్పులతో మేళతాళాలతో ఊర్లోకి తీసుకురావడం అనేది మనం ఇప్పటికీ కూడా ఊర్లలో చూస్తూ ఉంటాం. అయితే అట్లాగే ఆ రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి సంప్రదాయం ఉండేదని మనకు అర్థమవుతుంది. మనం నేరుగా ఊర్లోకి వెళ్ళొద్దు, ఆ గ్రామస్తులు నిరుత్సాహానికి గురవుతారు, వాళ్ళే వచ్చి మనల్ని తోడుకొని వెళ్తారు, మనం ఊరు బయట నిలబడదామని వెంకట్రావు గారు తన తోటి నాయకులకు చెప్తున్నారు. ఉదయం 12 గంటల కాలం, వరికోతల రోజులు, అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనమంతా నాయకుల ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరి బయట మూటబావి వద్ద కూర్చున్నారు. చెట్టు నీడను కూర్చున్న ఒక రైతు యువకుడు దండమండే అని పెద్ద గొంతుతో అన్నాడు, వెంకట్రావు వైపు చూస్తూ. విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోనూ, భయంతో గ్రామ పెత్తందారులకు పెట్టే దండంలోనూ, వెంకట్రావుకు పెట్టే దండంలోనూ ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు దండమండే అనే శబ్దంలో నగ్నంగా కనిపించినవి. చూడండి, నమస్కారం పెట్టడం అనేది ఆ పెట్టే విధానాన్ని బట్టి అతనికి ఎదుటి వ్యక్తిపై ఉన్నటువంటి గౌరవం ఏ పాటిదో మనం గమనించవచ్చు. కొంతమందిని విధి లేక తప్పదు కనుక భయంతో పెట్టే నమస్కారం ఒక రకంగా ఉంటుంది. కానీ మనకు చాలా ఇష్టలైన వాళ్ళు, వారికి ప్రేమపూర్వకంగా పెట్టే నమస్కారంలో మన ముఖంలో ఒక ఆనందంతో నమస్కారం చేస్తాం. ఇక్కడ కూడా రోజు కనిపించే ఆ ఊరి పెత్తందారులు, ఆ ఊరిలో ఉండేటటువంటి దొరలు, భూస్వాములు ఉంటారు కదా, వాళ్ళకు పెట్టే నమస్కారంలో ఒక భయం ఉంటుంది. కానీ వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో ఒక సంతోషం, ఒక ఆనందం, ఓ వికసించినటువంటి ముఖంతో, ఉప్పొంగే ఆనందంతో, చాలా సంతోషంతో దండమండే అంటూ చాలా ఆనందంగా ఆ యువకుడు వెంకట్రావుకు నమస్కారం చేశాడు. వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా సుమారు 2 నెలల నుంచి ఏకదీక్షతో గ్రామీయుల సమస్యలను తీసుకొని పనిచేస్తున్నాడు. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుడి వరకు వెంకట్రావు అంటే ధన మాన ప్రాణరక్షకునిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని ప్రతి స్త్రీని దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలీతో విధి విరామం లేకుండా జీవితాంతం పనిచేయించుకోవడం, తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండడం మానిపించాడు వెంకట్రావు. బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊర్లోకి తెలిపాడు. చూడండి, వెంకట్రావు అంటే ఎందుకు గౌరవం? మరి రోజు కనిపించే తమ ఊరి వారంటేనేమో భయపడుతున్నారు. ఎప్పుడో ఒకసారి గ్రామంలోకి వచ్చి గ్రామ ప్రజలను
గురించి తెలుసుకునేటటువంటి వెంకట్రావు అంటే ఇంత ప్రేమాభిమానాలను ఎందుకు చూపిస్తున్నారు అంటే వెంకట్రావు ఆంధ్ర మహాసభ కార్యకర్త. ఈయన 90 ఏళ్ల ముసలి నుంచి 8 ఏళ్ల పిల్లవాడి వరకు కూడా వెంకట్రావు అంటే ఆయన మా ధన మాన ప్రాణ రక్షకుడు అని భావిస్తారు. అంటే ప్రజల యొక్క ఆస్తులను దోచుకోకుండా అడ్డుపడతాడు, ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడుతాడు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతున్నాడు కాబట్టి ఆయన అంటే గౌరవం. అదేవిధంగా ఊర్లో ప్రతి చిన్న విషయానికి గ్రామస్తుల మీద నేరాన్ని మోపి లంచాలు వసూలు చేసేటటువంటి గ్రామ పెత్తందారులు ఆ రోజుల్లో ఉండేది. ఏదైనా చిన్న సంఘటన జరిగింది అంటే దానికి జరిమానా రూపంలో డబ్బులు వసూలు చేసి పేద ప్రజలను పీడించే వాళ్ళు ఆ రోజుల్లో. అది లేకుండా చేశాడు, అందుకే వెంకట్రావు అంటే గౌరవం. అదేవిధంగా గ్రామ పెత్తందారులు పొద్దంతా పని చేయించుకొని వాళ్ళు ఇచ్చినంత కూలి తీసుకోవాలి, ఇవ్వకపోయినా ఊరుకోవాలి. వెట్టి చాకిరీ అంటారు దీన్ని. ఇట్లా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ప్రజలను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి వెంకట్రావు కృషి చేశాడు, అందుకే వెంకట్రావు అంటే ప్రజలకు గౌరవం. అదేవిధంగా ఇట్లా వెంకట్రావు అంటే ఎంతో గౌరవం కాబట్టి చాలా సంతోషంతో ఆయనకు దండమండే అని చెప్పిన యువకుడు ఊర్లోకి ఎవరో పోతున్న బాటస్వారి ద్వారా నాయకులు వచ్చినారు, పలానా చోట ఉన్నారు, మూటబావి దగ్గర ఉన్నారని చెప్పి సమాచారాన్ని ఊళ్ళోకి పంపించాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు మేళతాళాలతో వస్తారనమాట. ఆ విధంగా చెప్పి పంపించాడు. వాడు వెళ్ళిపోయినారు. ఇప్పుడు మరి ఆడ కూర్చున్న వీళ్ళ నాయకులకు ఎదురైన ఒక అనుభవం ఏంటో చూద్దాం. కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. మెల్లగా సమీపంలో ఉన్న ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల పక్క కూర్చున్నారు. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చొని మాటామంతి సాగించారు. వారిలో ఒకరు నీ పేరేం అని బాలుడిని ప్రశ్నించాడు. అప్పుడే కొంతమంది పిల్లవాళ్ళు అటువైపు నాయకులు కూర్చున్న వైపు వచ్చారు. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఉసిరి చెట్టు దగ్గరికి పోయి ఆ ఉసిరి చెట్టును నుంచి కొన్ని ఉసిరికాయలు ఏరుకొని తీసుకొని వచ్చి ఆ ఉసిరికాయలు జేబుల్లో పోసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళందరితో పచ్చగడ్డి మీద బయల మీద కూర్చున్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు. వాళ్ళతో మాట ముచ్చట మొదలుపెట్టారు. ఒక నాయకుడు అడిగాడు పిల్లవాడిని, నీ పేరేమిటి అని. లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాడి వయసు 10 ఏళ్ళు ఉంటాయి, సుమారుగా 10 ఏళ్ళ పిల్లవాడు. నీ పేరేంటి అంటే లింగయ్య అని చెప్పాడు. లింగ అని మొదలు మేము పిలిచేది, వెంకట్రావు వైపు చూపుతూ సంగం పంతులు బడిపెట్టినప్పటి నుంచి లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. ఈ వెంకట్రావు ఆ ఊళ్ళో రాత్రిబడి నడిపిస్తున్నాడు. సాధారణంగా పగలంతా జీతం చేసేటటువంటి ఈ పిల్లలకు రాత్రివేళ పాఠాలు చెప్తున్నాడు. కాబట్టి అప్పటి వరకు లింగా అని పిలిచేవాళ్ళు సంగం పంతులు బడిపెట్టిన తర్వాత లింగయ్య అని పిలుస్తున్నారు. పిల్లలు, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. అంతకు చదువుకోనప్పుడు వాళ్ళు లింగా అని పిలిచారు, చదువుకున్న తర్వాత ఏం పిలుస్తున్నారు? లింగయ్య అంటున్నారు. అంటే ఒక సంస్కారం నేర్చుకోవడానికి చదువు ప్రధానమైనదని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నది. అట్లా వాళ్ళు గౌరవంగా పిలుచుకోవాలి అని ఒక ఆత్మగౌరవాన్ని వాళ్ళలో నింపినవాడు వెంకట్రావు పంతులు. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్టు తల నేలకు వేశాడు. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. మేము బట్టలు ఉతుకుతాం అని లింగయ్య సమాధానం చెప్పాడు. ఇక్కడ మీరెవరు అంటే మీరు ఏ కులస్తులు అనే అర్థంలో ఆ నాయకుడు అడిగితే మేము బట్టలు ఉతికే వాళ్ళం అని చెప్పి లింగయ్య సమాధానం చెప్పాడు. నాకు ఒక ఉసిరికాయ ఇస్తావు అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయి సాపాడు. మొదట పర్యాసం అనుకున్నాడు లింగయ్య, అయినా తేల్చుకుందాం అనుకున్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులోంచి ఒక ఉసిరికాయ తీసి అందించాడు. నాయకుడే సాక్షాత్తు అంత పెద్ద ఆయనే నాకు ఉసిరికాయ ఇస్తావా అని అడిగేసరికి లింగయ్యకి చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు నమ్మలేకపోయిండు, నన్ను ఉసిరికాయ అడుగుతున్నాడా అని. ఏమో చూద్దాం అన్నట్టుగా ఒక్క ఉసిరికాయ తీసి అందించాడు. ఆ నాయకుడు వెంటనే అందుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గబాలు ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులో ఉన్న కాయలన్నీ అతని ముందర పోశారు. ఎందుకిన్ని? చాలు
అని నాయకుడు అంటుండగానే ఇది బాగుంది ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుంచి మంచి మంచివి ఏరి అందించసాగారు. పిల్లలకు నిజంగా కూడా కల్మషం లేని వారు పిల్లలు. అందుకే వాళ్ళు ఒక్క ఉసిరికాయ అడిగితే పిల్లలు తమ యొక్క ఉసిరికాయలన్నీ అక్కడ పోసి ఇది తీసుకోండి అని ప్రేమతో వాళ్ళకు అందిస్తూ ఉన్నారు. ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కవిగిట్లోకి తీసుకుని కన్న కొడుకుల్లాగా వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టివేశారు. పిల్లలందరినీ ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ఆ నాయకుడు. పిల్లలు ఎంతగానో ఆనందపడ్డారు. ఆ బాలురకు ఆ నాయకునికి ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ కట్టగలం? నిజమే. ఎందుకంటే ఎప్పటి వరకు పరిచయం లేని ఒక వ్యక్తి అప్పటికప్పుడే ఆ పిల్లలను అంత ప్రేమగా అనునయంగా దగ్గరికి తీసుకోవడం చూస్తే ఆ పిల్లల ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఆ ప్రేమకు విలువ కట్టగలమా? లేదు. ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే ఆ గ్రామ పెత్తందారుని అసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వడమే కాకుండా దాన్ని నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం? తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందారులంటే అడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు 10 నిమిషాల క్రితం పరిచయస్తుడైన నాయకుడు చిరపరిచిత అవ్యాజ బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం? చూడండి, రోజు కనిపించేటటువంటి ఆ ఊరి గ్రామ పెత్తందారంటేనేమో గజగజ ఉనికిపోతారు. కానీ పరగ్రామీయుడు అంటే పక్క గ్రామస్తుడు, ఇతర గ్రామస్తుడు అయినటువంటి ఆ నాయకుడు ఎంతో ప్రేమగా పిల్లలను దగ్గరకు తీసుకోవడం, 10 నిమిషాల క్రితం మాత్రమే పరిచయమైన వ్యక్తి ఎంతో కాలం నుంచి పరిచయమైన వ్యక్తిలాగా ఆత్మీయంగా పలకరించడం ఆ పిల్లలకు ఎంతో ఆ నాయకుని పట్ల గాఢమైన అభిమానం కలిగింది. ఆ అభిమానానికి ఏమని విలువ కట్టగలం? ఇది పిల్లలు మన చిన్నప్పుడే పాఠ్యాంశంలో మొదటి భాగం ఇంతవరకు విన్నాం. మరి ఇందులో కొన్ని ప్రశ్నలు మీరు రాయవలసి ఉంటుంది. పిల్లలు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా చిన్నప్పుడే పాఠ్యాంశ రచయితను గురించి రాయండి. ఇంటి పని ఇది, గుర్తుపెట్టుకోండి, రాయాలి. చిన్నప్పుడే పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. గ్రామీణులకు వెంకటరావు అంటే గౌరవం కదా? ఎందుకు? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తరువాత పాఠం మరొక పీరియడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు. నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఆన్లైన్ తరగతులకు స్వాగతం. పిల్లలు బాగున్నారా? మనం గత తరగతిలో చిన్నప్పుడే పాఠ్యాంశం మొదలుపెట్టాం కదా. చిన్నప్పుడే పాఠ్యాంశ రచయిత ఒట్టికోట అల్వార్ స్వామి గారి గురించి, అసలు కథానిక అంటే ఏమిటి, కథానిక ప్రక్రియ గురించి, అదేవిధంగా కథలో కొంత భాగాన్ని కూడా నేర్చుకున్నాం. అందులో కథలో కథానాయకుడు వెంకట్రావు పంతులు, ఆంధ్ర మహాసభ నాయకుడు వెంకట్రావు ఆ ఊరిలోకి రావడం, ఊరు బయట గ్రామీణుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నప్పుడు కొంతమంది పిల్లలు అతని దగ్గరికి రావడం, ఆ పిల్లలతో ఆ నాయకులు ముచ్చటించడం, అందులో భాగంగా పిల్లల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం చదువుకున్నాం. గుర్తుంది కదా? ఆ పాఠ్యాంశం మిగతా భాగాన్ని ఈరోజు పూర్తి చేద్దాం. తీయండి పేజీ నెంబర్ 82, 8వ తరగతి పాఠ్యపుస్తకం పేజీ నెంబర్ 82, 2వ భాగం చూడండి. అందులో వెంకట్రావు గారు పిల్లలతో అంటున్నారు. వెంకట్రావు గారితో పాటు మరికొంతమంది నాయకులు వచ్చారని చెప్పుకున్నాం కదా. ఆ వెంకట్రావు గారు ఏమంటున్నారు చూడండి. వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు. చూడండి, ఒట్టికోట అల్వార్ స్వామి గారి భాషలో అచ్చమైన తెలంగాణ పదాలు కనిపిస్తాయి.
ఎరికేనా, మనం కూడా ఊర్లలో అంటాం, నీకు ఎరికేనా. ఎరికేనా అంటే ఏమిటి? తెలుసా, ఎరుక, తెలుసా, ఎరికేనా, తెలుసా. పిల్లలు వీళ్ళందరూ ఎవరో మీకు ఎరికేనా అన్నాడు. ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు. మేము ఎందుకు వచ్చామో చెప్పు అని నాయకుల్లో ఒకరు అడిగారు. పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందరి ముఖాలు వికసించినవి. మమ్ముల బ్రతికించడానికి ఒక బాలుడు అన్నాడు. చూడండి ఎంత పిల్లల్లో ఎంత గొప్ప ఆలోచన ఉందో చూడండి. ఆ పిల్లలు మీరేదో మాకేదో చెప్పడానికి వచ్చారనో, లేకపోతే మా గ్రామంలో వాళ్ళతో మాట్లాడడానికి వచ్చారనో సాధారణమైన మాట చెప్పలే. మేము ఎందుకు వచ్చినాం అని నాయకుడు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, మమ్మల్ని బ్రతికించడానికి వచ్చారు. అంటే ఆనాటి ప్రజలు బ్రతికి ఉన్నా కూడా ఆ భూస్వాముల చేతుల్లో, ఆ దొరల చేతుల్లో జీవోత్సవాలుగా బతుకుతున్నారు. బతుకున్నా చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా బతుకుతున్నారు. కాబట్టి మమ్మల్ని బతికించడానికి వచ్చారు అని ఆ పిల్లలు సమాధానం చెప్పారట. మీ బతుకు ఏమైంది? నీ చేతులకు వెండి కడియాలు ఉన్నాయి, ఆ పిల్లవాడి చెవులకు బంగారు పోగులు ఉన్నాయి, ఈ పిల్లవాడికి బంగారు గుండీలు ఉన్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు. ఏమయ్యా మమ్మల్ని బతికించడానికి వచ్చావు అంటున్నారు, మరి మీ బతుకు ఏమైంది? మీరు బాగానే ఉన్నారు కదా, నీ చేతులకు చూస్తే వెండి కడియాలు ఉన్నాయి, ఆ అబ్బాయికి బంగారు చెవి పోగులు ఉన్నాయి, మరి ఈ అబ్బాయికి చొక్కాకు బంగారు గుండీలు ఉన్నాయి, అంటే మీరు చాలా ఖరీదైన జీవనమే ఉంది కదా, మీకు ఏమైంది అని అడిగాడు. అడిగితే ఇవి ఉంటే ఒకసారి మా ఊరి ద్వారా మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు. ఇవి ఉంటే ఆ పిల్లలు అంటున్నారు, ఇవి ఉన్నంత మాత్రాన మేము మంచుకున్నట్టేనా? మా ఊరి ద్వారా మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు. మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. చూడండి, ఆ రోజుల్లో చిన్న చిన్న తప్పులకు, చిన్న చిన్న పొరపాట్లకు కూడా పేద ప్రజలను హింసిస్తూ డబ్బులు వసూలు చేసేవాళ్ళు. బర్రె చేలో పడ్డదని, దూడ చేలో పడ్డదని 10 రూపాయలు. ఇప్పుడు 10 రూపాయలు అంటే మనకు చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ 70 సంవత్సరాల క్రితం 10 రూపాయలు అంటే ఈరోజు 1000 రూపాయలతో సమానం. కేవలం చేలో దూడబడ్డదని 10 రూపాయలు వసూలు చేశాడట ఆ ఊరి పటేలు. మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. మా దున్నపోతు బుస్సుమన్నదట, ముక్కుతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలి పటేలు. కేవలం దున్నపోతు బుస్సుమన్నందుకే, అంటే పొడవు కూడా పొడవలేదు, పొడిచినట్లుగా ముందుకు వచ్చినందుకే 30 రూపాయలు వసూలు చేశాడట ఆ ఊరి మాలి పటేలు. ఆ రోజుల్లో పోలీస్ పటేలు, మాలి పటేలు, దొరవారు ఇట్లా ఉండేది వ్యవస్థ. వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి అకారణంగా జరిమానాలు వసూలు చేసి ప్రజలను హింసించేటటువంటి విధానం ఆ రోజుల్లో ఉండేది. కాబట్టి కేవలం దున్నపోతు బుస్సుమన్నదనే 30 రూపాయలు వసూలు చేశాడట. సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలు ఎత్తారు ఒకసారి. చూడండి, రకం అంటే పన్ను. మన ఊర్లలో ఇప్పటికి కూడా అంటారు రకం కట్టినవా అని. రకం అంటే పన్ను. సర్కారీ రకం కట్టలేదని, సర్కారుకు పన్ను చెల్లించలేదని. ఆ రోజుల్లో ఇప్పుడున్న నీటి వసతులు కానీ, ఇప్పుడున్నంత సౌకర్యాలు కానీ ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఆ రోజుల్లో కరువు, కేవలం వర్షాధారమైనటువంటి వ్యవసాయం. కరువు వస్తే పంటలు పండవు, పంటలు పండకపోతే పన్ను కట్టే పరిస్థితులు ఉండవు. కానీ ఆ పన్ను కట్టనందుకు ఎటువంటి శిక్షలు ఉండేవి? వీపున బండలు ఎత్తేవారు. అంటే పన్ను కట్టని రైతుకు పెద్ద బండరాయి తెచ్చి వీపులో పెట్టేవాళ్ళు. ఎంత భయంకరమైన శిక్ష చూడండి. అట్లా వీళ్ళ నాన్నకి, ఓ పిల్లవాడి తండ్రికి సర్కారు పన్ను కట్టలేదని బండలు ఎత్తారట. వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న మా దొరగుమస్తా బెదిరించాడు. వెంకట్రావు పంతులు ఆ గ్రామస్తులను చైతన్యపరచడం కోసం రాత్రి బళ్ళు నడుపుతున్నాడని చెప్పుకున్నాం కదా గత తరగతిలో. ఆ రాత్రి బడికి పోయినందుకు నువ్వు బడికి పోయి చదువుకుంటావా అని దొర గుమస్తా ఆ పిల్లవాడిని కొట్టిండట. అట్లా మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లలు ఏరుకుందని, ఆ కట్టెపుల్లలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారు. షేగిదారు అంటే పెద్ద జీతగాడు. ఆ దొర దగ్గర ఉన్నటువంటి జీతగాడు కేవలం కూలికి పోయి వస్తూ మధ్యలో వంట కోసం కట్టెపుల్లలు ఏరుకొచ్చుకున్నందుకు, కట్టెపుల్లలు ఏరుకుంటావా అని
పాపం సిగబట్టుకొని కొట్టిండట. ఒక పరాయి స్త్రీని అట్లా కొట్టడం చాలా నేరం. కానీ ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఆగడాలు అలా ఉండేవి. స్త్రీలు అని చూడకుండా ఘోరంగా హింసించేవారు. అట్లా కొడితే వీళ్ళ నాయన అడ్డం పోతే వీళ్ళ నాయనను కర్ర విరిగిందాకా కొట్టిండట. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఈ విధంగా పిల్లవాళ్ళంతా తమ కష్టాలు కుప్పలుగా కోర్పించారు. పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. ఏమయ్యా మరి పొయ్యిల కట్టెల కోసం కొట్టిండంటున్నావు కదా, పొయ్యిల కట్టెలు లేకపోతే మీ అమ్మ రాత్రి మరి అన్నం ఎలా వండింది అని అడిగితే, నేను పసలకా నుంచి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అయ్య మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో పువ్వు ఉన్నదేమో అని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుంటే గిరిదవారు బర్లకు పోవాలని సేక్సింది పట్టుకపోయిండు. పొయ్యి మీద బువ్వ అంతా చెడిపోయింది. దాంట్లోనే మిరం ఉప్పు పోసుకొని నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు జవాబు చెప్పాడు. చాలా హృదయ విదారకమైన సంఘటన. పాపం ఆ దొరవారి షేక్దారు కొడితే భార్యాభర్తలు ఇద్దరు కూడా దెబ్బలతోటి ఇంట్లో మూలుగుతూ పడుకున్నారు. ఈ పిల్లవాడు పొద్దంతా కష్టం చేసి పొద్దుకంగా ఇంటికి వచ్చి ఏమైనా తిందామని చూస్తే ఇంట్లో ఏమీ లేదు, కుండలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎట్లా? అప్పుడు తండ్రి చూసి అయ్యో పిల్లవాడికి ఆకలిస్తుంది కదా అని మళ్ళీ బయటికి పోయి కొన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి వంట వందామని వంట స్టార్ట్ చేసిండు. చేసిన కాసేపటికే ఆ ఊరి గిరిదవారు షేక్సింది వచ్చి గిరిదవారు రమ్మంటుండని చెప్పి పట్టుకొని పోయిండు తండ్రిని. ఆ వంట పూర్తిగా ఉడకలేదు. ఆ ఉడకకుండా ఉడికినటువంటి అన్నంలోనే ఇన్ని నీళ్లు పోసుకొని ఇంత మిరపకారం వేసుకొని ఉప్పు వేసుకొని తిన్నాడట ఆ పిల్లవాడు. అంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. మరి మీరెవరబ్బాయి అని నెత్తి నుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు. ఆ పిల్లవాళ్ళలో ఒక పిల్లవాడు నెత్తికి బాగా చమురు పూసుకున్నాడు, అంటే నెత్తి బాగా నూనె కారుతూ ఉంది. ఆయనను చూసి నువ్వెవరి అబ్బాయివి అని అడిగాడు. నేను సంగిశెట్టి కొడుకును, మీకేం కష్టాలు ఉన్నాయి చెప్పు తిరిగి ప్రశ్నించాడు నాయకుడు. ఆయన నేను సంగిశెట్టి కొడుకును అన్నాడు. మరి నీకేం కష్టాలు ఉన్నాయి అంటే ఆ పిల్లవాడికి అంత సామాజిక పరమైన అవగాహన లేదు. వాడు ఏమన్నాడు, ఏమో నాకేమెరక మా నాయనకెరక అని ముఖం తిప్పాడు. ఆ పిల్లవాడు నాకేం తెలుసు మా నాయనకు తెలుసు అన్నాడు. కానీ పక్క పిల్లలు అంటున్నారు, అరే నీకు కష్టాలు లేవా, చూడు నీకు ఏ కష్టం ఉందో నేను చెప్తా చూడాలి ఒక అబ్బాయి చెప్తున్నాడు. ఓసారి మీ అమ్మ పశుల జంగల్లోంచి పేడ తెచ్చిందని పోలీస్ పటేల్ ఇనుపతట గుంజుకోలే అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని శెట్టి కొడుకు అందుకున్నాడు. చూడండి, పశువులు జంగిడి అని ఉంటుంది ఊర్లలో, అంటే జంగిడి పశువులు తోలడానికి ఒక జంగిల్ దొడ్డి అని ఒకటి ఉంటుంది. అట్లా అందులో పశువులు తోలినందుకు అక్కడ పశువుల యొక్క పేడ తీసుకొచ్చినందుకు గాను ఇనుపతట్ట గుంజుకున్నారట. ఇంతే, కేవలం పశువుల పేడ తీసుకున్నందుకు కూడా ఇనుపతట్ట గుంజుకున్నారు. అంటే ఆ తట్ట ఇంకా ఇవ్వలేదని చెప్తున్నాడు ఆ పిల్లవాడు. ఈ విధంగా నాయకులు సుమారు అరగంట కాలం పిల్లలతో గడిపారు. పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తుంది అని నాయకుల్లో ఒకరు అన్నారు. చూడండి, 10 సంవత్సరాల పిల్లలు, అక్కడ వచ్చిన పిల్లలు కేవలం 10 సంవత్సరాల వయసున్న పిల్లలు. వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లవాడు అంటే వాడికి ఏ బాధ్యత ఉండదు, హాయిగా చదువుకోవడం, అమ్మ నాన్న చెప్పినట్లు వినడం, స్కూల్లో టీచర్లు చెప్పినట్టు వినడం, చదువుకోవడం, ఇవే ఇప్పటి పిల్లవాడికి తెలుసు. కానీ 70 సంవత్సరాల క్రితం పిల్లవాడు 10 సంవత్సరాల వయసులోనే పొద్దంతా దొరగారి దగ్గర జీతం చేయాలి, ఇంట్లో తల్లిదండ్రులకు ఉండేటటువంటి కష్టాల్లో తను కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి దుస్థితి ఆ రోజుల్లో ఉండే. అంటే అంత చిన్న వయసులోనే, ఇంత చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఆ పిల్లలు అనుభవించారు. కాబట్టి ఆ నాయకులు ఆ పిల్లలను చూసి ఎంతగానో బాధపడుతున్నారు. మనం ఈరోజు స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు. చూడండి, మనము పనిచేసే విధానాన్ని బట్టి మన ముందు తరాలు రూపొందుతాయి అని నాయకుని యొక్క ఉద్దేశం. మనం నిస్వార్థంగా పనిచేయాలి, ధైర్యంగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. అప్పుడే ముందు మన సంతానమైనా కూడా ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉంటారు అని చెప్పాడు. స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం,
ఇది నేటి మానవ సమాజానికి వజ్రవైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు నాణ్యాలు, ఆస్తి ఆదాయం. ఇంకొక నాయకుడు అన్నాడు. చూడండి, ఇప్పుడు కష్టాల్లో ఉన్నటువంటి ఆనాటి సమాజానికి కావాల్సింది వజ్రవైడూర్యాలు, దివ్య భవనాలు, ఆస్తులు, అంతస్తులు కాదు. కావాల్సింది ఏమిటి? సమానత్వం కావాలి, గౌరవం కావాలి, మర్యాద కావాలి, ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కావాలి, సహనం కావాలి, ఇతరులకు మేలు చేయాలన్న గుణం, పరహితం కావాలి. ఇవి ఉన్నప్పుడు అవే వజ్రవైడూర్యాలతో సమానమని మరొక నాయకుడు అన్నాడు. ఇంతలో గ్రామంలో వాద్యాల చప్పుడిన పడింది. వాళ్ళతో కలిసి మళ్ళా వస్తామని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు. అప్పుడే ఊరిలోంచి నాయకులు తీసుకుపోవడానికి మేళతాళాలతో వస్తారనుకున్నాం కదా, వాళ్ళు స్టార్ట్ అయినారు అక్కడ. ఆ మేళతాళాల చప్పుడు వినగానే ఈ పిల్లలు మళ్ళీ వాళ్ళతో కలిసి వస్తాం అని వీళ్లకు వీడుకోలు చెప్పి బయలుదేరుతున్నారు. ఇంతటితో కథ పూర్తవుతుంది. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఈ కథ చూస్తే మీకు ఏమనిపించింది? నిజంగా ఇదేదో అభూత కల్పనలతో ఉన్న కథ కాదు కదా, వాస్తవ సంఘటనలు. ప్రతి గ్రామంలో ఇట్లాంటి సన్నివేశాలు కనిపించేవి ఆ రోజుల్లో. కాబట్టి వాస్తవ జీవితాన్ని కథ రూపంలోకి మారిస్తే అది ఆధునిక కథ అవుతుంది అని ముందే అనుకున్నాం కదా. ఆ విధంగా ఒక వాస్తవ సంఘటనను వట్టికోట అల్వార్ స్వామి గారు ఈ చిన్నప్పుడే అనే కథ రూపంలోకి మలచడం జరిగింది. పిల్లలు, ఈ రెండవ భాగం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో 2 ప్రశ్నలు ఇస్తాను, వాటికి మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇంటి పని, ఈ ఇంటి పని తర్వాత వ్యాకరణాంశాలు కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకున్న తర్వాత పాఠ్యాంశం ముగుస్తుంది. ఈ పిల్లలు తమ కష్టాలను నాయకులతో ఏ విధంగా వివరించారు? కష్టాలను నాయకులతో ఏ విధంగా వివరించారు? చిన్నప్పుడే పాఠం ఆధారంగా ఆనాటి సమాజం ఏ విధంగా ఉండేదో రాయండి. ఆనాటి సామాజిక పరిస్థితులను రాయండి. పిల్లలు, ఈ 2 కూడా మీరు సాధారణంగా పాఠం వినడం ద్వారానే వీటి సొంత మాటల్లో రాయవచ్చు. పిల్లలు తమ కష్టాలను ఏ కష్టాలు ఉన్నాయని చెప్పుకున్నారో మొదటి ప్రశ్నకు సమాధానం అవుతుంది. రెండవది, వాళ్ళ యొక్క కష్టాలు, ఆనాడు వాళ్ళు పడ్డ ఇబ్బందుల గురించి చాలా స్పష్టంగా ఈ పాఠంలో చెప్పారు కదా, దాన్ని బట్టి ఆనాటి సమాజం ఎట్లా ఉంది అనేది మీ సొంత మాటల్లో రాయాలి. రాస్తారు కదా. ఇక ఈ పాఠ్యాంశం తర్వాత ఇవి చేయండి అని వ్యాకరణాంశాలు ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దామా? చిన్నప్పుడే కథ చదివారు కదా, దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందో ఊహించండి, మాట్లాడండి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇంటి ప్రశ్న కూడా ఈ విధంగానే ఉంది. ఆనాటి సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు ఊహించగలగాలి. తర్వాత కొన్ని వాక్యాలు ఇచ్చారు ఇక్కడ చూడండి. 83వ పేజీ చివరిలో వీళ్ళందరూ ఎవరో ఎరికేనా, ఈ మాట ఎవరన్నారు చెప్పండి? వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అన్నారు కదా. వెంకట్రావు పంతులు నాయకులను ఉద్దేశించి పిల్లలతో అన్నమాట ఇది. అంటే ఈ వాక్యం ఎవరితో ఏ సందర్భంలో అన్నారో రాయాలి మీరు. వీళ్ళందరూ ఎవరో ఎరికేనా ఈ వాక్యం రాసి, ఈ వాక్యము వెంకట్రావు పంతులు పిల్లలతో నాయకులను ఉద్దేశించి అన్నాడు. అంటే పిల్లలతో అన్నాడు, నాయకులను చూపిస్తూ వీళ్ళందరూ ఎవరో ఎరికేనా అని అన్నాడు. నేను సంగిశెట్టి కొడుకును, ఎవరన్నారు ఈ మాట? తలపై నూనె కారుతూ ఉన్నటువంటి అబ్బాయి కనిపించాడు కదా, ఆ అబ్బాయి నేను సంగిశెట్టి కొడుకును అని చెప్పాడు. మన సంతానమంతా హాయిగా బతుకుతారు, ఎవరన్నారు చెప్పండి ఈ మాట?
ఒక నాయకుడు అన్నాడు, ఏమన్నాడు, ఈరోజు మనం స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారన్నాడు కదా. ఆ సందర్భాన్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. పేరాగ్రాఫ్ కింద ప్రశ్నలు ఇచ్చారు. పేరాగ్రాఫ్ స్పష్టంగా చదవండి, 1కి 2 సార్లు చదవాలి. ఆ ప్రశ్నలకు జవాబు రాయాలి. నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించడంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై సంస్కృతిపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి జాతీయ సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి, రావి నారాయణ రెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతో మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో, అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు. ఇది పేరాగ్రాఫ్. దీని కింద ప్రశ్నలు చూడండి. అణచివేతకు గురైన వారు ఎవరు? పిల్లలు ఎప్పుడైనా పేరాగ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆ ప్రశ్నకు తగ్గ సమాధానం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని పెట్టడానికి దొరకదు. మొత్తం చదివి అవగాహన చేసుకొని మనం సొంతగా ప్రశ్నకు జవాబు రాయాలి. అణచివేతకు గురైన వారు ఎవరు? అందులో ఏమన్నాడు? భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో అన్నాడు. కాబట్టి జవాబు మనం అణచివేయబడ్డ తెలంగాణ ప్రజల్లో అని రాయకూడదు. ఎట్లా రాయాలి? ప్రశ్నకు తగ్గ సమాధానం రాయాలి. అణచివేతకు గురైన వారు ఎవరు? అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు. అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణచివేతకు గురయ్యారు? ఏ విషయాల్లో? సాంస్కృతికంగా భాషాపరంగా వాళ్ళు అణచివేతకు గురయ్యారు. తెలంగాణలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది? ఎందుకు విస్తరించింది? తెలంగాణలో తెలుగు భాషపై సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి, జాతీయ సాంస్కృతిక వికాసానికి ఆంధ్రోద్యమం అనేది విస్తరించింది. తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు ఏవి? గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు. అందులో ఉంది చూడండి. గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు, ఈ 3 కూడా తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు. తెలంగాణలో జాతీయ సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు? అందులో ఉన్నారు చూడండి. ఎవరెవరు? మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి, రావి నారాయణ రెడ్డి. వీళ్ళందరూ కూడా తెలంగాణలో జాతీయ సాంస్కృతిక వికాసానికి కృషి చేసినటువంటి మహనీయులు. పిల్లలు, స్వీయ రచన, ఇవి మీరు నోట్స్లో రాయాల్సినటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మీరు సొంత మాటల్లోనే జవాబులు రాయాలి. వీటిని చదివి పాఠం 1కి 2 సార్లు పాఠం చదివి ఈ ప్రశ్నలకు తగ్గ సమాధానాలు రాయాలి. 5 వాక్యాల్లో, ఒక్కో ప్రశ్నకు 5 వాక్యాల్లో రాయండి. వెంకట్రావు స్వభావాన్ని తెలపండి. మొత్తం పాఠం మీరు విన్నారు కదా, మళ్ళీ ఒకసారి చదవండి. అందులో వెంకట్రావు గారి గుణగణాలు ఎటువంటివి? స్వభావం అంటే గుణం. ఆయన యొక్క గుణం ఎలాంటిది అంటే పేద ప్రజలకు సహకరించేవాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆ కష్టాల నుంచి తప్పించడానికి పోరాటం చేసినటువంటి వాడు. ఆయన ఎవరు? ఆంధ్ర మహాసభ నాయకుడు. పిల్లల కోసం రాత్రి బళ్ళు నడిపించినవాడు. చాలా చెప్పుకున్నాం కదా వెంకట్రావు గురించి. ఆ వెంకట్రావు యొక్క గుణాలను గురించి రాయాలి. వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంది? ఈ వెంకట్రావు వల్ల పేదలకు ఎటువంటి ప్రయోజనం కలిగింది? లంచాలు లేకుండా చేశాడు, వెట్టి చాకిరీ లేకుండా చేశాడు, ప్రజల యొక్క కష్టాలు పాపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కదా. కాబట్టి అవి రాయాలి. వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి పోల్చండి. ఆనాటి వెంకట్రావు ఎట్లా ఉన్నాడు, ఈనాటి యువకులు ఎట్లా ఉన్నారు? సామాజిక బాధ్యత, సమాజం పట్ల బాధ్యత ఆనాటి వెంకట్రావు లాంటి యువకులకు ఎట్లా ఉంది, ఈనాటి యువకులకు ఎట్లా ఉంది? మీరేమనుకుంటున్నారో దాన్ని మీ సొంత మాటల్లో రాయాలి. మనం ఈరోజు స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు కదా. ఎందుకు అన్నాడు? అట్లా ఎందుకని ఉండవచ్చు, ఊహించి రాయండి. తరువాత మరొక ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న, 10 వాక్యాల్లో రాయాలి. చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా.
మరి ఆనాటి పరిస్థితులు ఈనాటి సమాజంలో ఉన్నాయా? లేవు అంటే ఎందుకు లేవో కారణాలు రాయండి, ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయో కారణాలు రాయాలి. సహజంగా కూడా ఆనాటి పరిస్థితులు ఈనాటి సమాజంలో లేవు. ఎందుకు లేవు అంటే ఆనాడు రాజరికం, ఈనాడు ప్రజాస్వామ్యం. కాబట్టి ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆనాడు విద్య లేదు, ప్రజల్లో అజ్ఞానం ఉంది. ఈ రోజుల్లో విద్యా సౌకర్యాలు అభివృద్ధి చెందినాయి, ప్రజలందరూ చైతన్యవంతులైనారు. అట్లా ఆనాటి సమాజంలో ఏం లేదు, ఈనాటి సమాజంలో ఏముందో మీ సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది పిల్లలు. ఇక ప్రశంస, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్న చూడండి. మీరు ఇప్పుడు ఒక కథ విన్నారు. ఆ కథ మనం ముందే అనుకున్నట్టు జానపద కథ కాదు, ఆధునిక కథ. అంటే ఒక జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటనను కథలాగా మలిచారు. మీకు కూడా జీవితంలో అనేకమైన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి కదా. అట్లా మీకు ఎదురైన ఒక సన్నివేశాన్ని తీసుకొని దానికి కొన్ని పాత్రలు కల్పితం జోడించి సహజంగా నిజంగానే ఈ సంఘటన జరిగిందా అనుకున్నట్లుగా మీరు ఒక కథ రాయాలి. చిన్న కథ రాయండి, ప్రయత్నించండి. ఈ పాఠం ఆధారంగా చేసుకొని మీ అనుభవాలతో మీరు ఒక చిన్న కథ రాయాలి. అదేవిధంగా లేకపోతే వెంకట్రావు సమాజం కోసం బతికిన మనిషి అని చెప్పుకున్నాం. మరి అట్లా వెంకట్రావులాగా ఇప్పుడు కూడా గ్రామాలలో ప్రజల కోసం, సమాజం కోసం కృషి చేసే వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి. ఇది కూడా ఒక ప్రశ్న. రెండిట్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం తప్పకుండా రాస్తారు కదా. ఇక పదజాల వినియోగం ఉంది. ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు. వాక్యంలో ఒక పదానికి కింద గీత గీయబడింది, దాని అర్థం మనం రాయవలసి ఉంటుంది. వెంకట్రావుకు పెట్టే దండంలో, పెత్తందారులకు పెట్టే దండంలో తేడా కనిపించింది. దండం కింద అండర్లైన్ ఉంది. దండం అంటే ఏమిట్రా చెప్పండి అన్న. దండం అంటే నమస్కారం. ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువు అయినాడు. అవ్యాజమైన ప్రేమ అంటాం. అవ్యాజమైన, అధికమైన, అవ్యాజము, అధికము. సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవానికి తండ్రికి బండలెత్తారు. రకం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. రకం అంటే పన్ను. ఆ బువ్వలోనే మిరం, ఉప్పు పోసుకొని పిల్లవాడు తిన్నాడు. మిరం అంటే మిరపకారం. కష్టాల సంగతి నాయనకు ఎరుక. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఎరుక అంటే తెలుసు. పిల్లలు నెక్స్ట్ బిట్ చూడండి. అందులోనే రెండవ బిట్టు. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు రాయండి. అదే అర్థం వచ్చే పదాలను ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. ఏమంటారు? అదే అర్థం వస్తే పర్యాయ పదాలు, వేరువేరు అర్థాలు వస్తే నానా అర్థాలు అంటారు. ఇవి పర్యాయ పదాలు. ఊళ్ళో యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు. దండం అనేదానికి రెండు మళ్ళీ అవే అర్థం వచ్చే పదాలు చెప్పండి. నమస్కారం ఒకటి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇంకేమనొచ్చు దండం అనేదాన్ని? వందనం. అంజలి అన్న కూడా నమస్కారమే. పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం. విలువ, మూల్యము, వెల. పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు. కుప్పలు. రాసులు, రాసి, కుప్ప అంటే రాసి, పోగు అన్న కూడా కుప్ప. గబాలున, పిల్లలందరూ గబాలున అతని వద్దకు చేరుకున్నారు. గబాలున. వెంటనే.
వెంటనే, తక్షణమే, నీ చేతులకు వెండి కడియాలున్నాయి. వెండి, వెండి అంటే రజతము, రజతము. ఇంకొక పదం రౌప్యము, రౌప్యము అన్న కూడా వెండి. ప్రకృతి వికృతులు, ప్రకృతి వికృతులు అంటే సంస్కృత పదం నుంచి యథాతథంగా మనం తీసుకున్న పదానికేమో ప్రకృతి అంటాం, ఆ సంస్కృత పదం నుంచి పుట్టిన పదాన్ని వికృతి అంటాం. ఇక్కడ వికృతి పదం ఉంది చూడండి. నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. మొగం, మొగం అనేది వికృతి. దీనికి ప్రకృతి ఏమిటి? ముఖం, ముఖం అనేది ప్రకృతి. అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గర తీసుకున్నాడు. సంతసం అనేది వికృతి, సంతోషం అనేది ప్రకృతి. మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే పిల్లలు సుఖంగా ఉంటారు. సుఖం అనేది వికృతి, మామూలుగా ఉంటుంది. ఇక్కడ సుఖం ఇది ప్రకృతి. గారవం వికృతి, గౌరవం ప్రకృతి. పిల్లలు అలాగే పేజీ నెంబర్ 86 చూడండి. భాషను గురించి తెలుసుకుందాం ఉంది కదా. ఇందులో సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. ఇందులో రాజ్యకాంక్ష, రాజ్యకాంక్ష, రాజ్యము కొరకు కాంక్ష, కొరకు, రాజ్యము కొరకు కాంక్ష, కొరకున్ కై చతుర్థి కదా, చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. చతుర్థి తత్పురుష సమాసం. అలాగే విజయం వల్ల గర్వం, ఇక్కడ విగ్రహవాక్యం ఇచ్చారు. విజయం వల్ల గర్వం అని ఇచ్చారు. వలన గర్వం, ఇది విజయ గర్వం, విజయ గర్వం, విజయం వలన గర్వము. పంచమీ తత్పురుష సమాసం, వలనన్ కంటెన్ పట్టి కదా, పంచమీ తత్పురుష సమాసం. అదేవిధంగా అష్టదిక్కులు, అష్టదిక్కులు, అష్ట అనేది సంఖ్య కదా, సంఖ్య వచ్చే వాక్యం ఏది చెప్పండి? అష్ట అను సంఖ్య గల దిక్కులు, లేదా 8 అను సంఖ్య గల దిక్కులు, అను సంఖ్య గల దిక్కులు. సంఖ్య వస్తే ద్విగు సమాసం అవుతుంది, ద్విగు సమాసం అవుతుంది. అదేవిధంగా బలరాముడును కృష్ణుడును ఏమవుతుంది? బలరామకృష్ణులు. బలరాముడును కృష్ణుడు అనేది విగ్రహవాక్యం, దాని సమాసం ఏమవుతుంది? బలరామకృష్ణులు. బలరాముడును కృష్ణుడును ద్వంద్వ సమాసం అవుతుంది. ఇది ద్వంద్వ సమాసం. ప్రజల భాష, ప్రజల యొక్క భాష, ప్రజల భాష, ప్రజల యొక్క భాష ఏమవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠీ తత్పురుష సమాసం. క్రమము కానిది అనేది విగ్రహవాక్యం ఇచ్చాడు. క్రమము కానిది ఇదేంది? అక్రమము, క్రమము కానిది. నై తత్పురుష సమాసం, నై తత్పురుష సమాసం.
ఇలా మనకు ఇవి చేయండి అభ్యాసాలు కూడా చేయాలి పిల్లలు. మిగతా తర్వాత పాఠాలని తర్వాత క్లాసులో నేర్చుకుందాం. ధన్యవాదాలు.